శ్రీవారికి పరమ భక్తుడైన హాతీరాం బావాజీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమలలోని స్వామివారి ప్రధాన ఆలయానికి సమీపంలోని హాతీరాంజీ మఠంలో పలు రాష్ట్రాల నుంచి బంజారా తెగకు చెందిన భక్తులు తరలివచ్చారు. భోగ్ బండారా పేరుతో నిర్వహించిన వేడుకలకు చైర్మన్ బీఆర్ నాయుడు హాజరయ్యారు. తర్వాత పూజా కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ పాల్గొన్నారు. బంజారాల కుల గురువు హాతీరాం బావాజీ 596వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు బంజారాల మహంత్ రమేష్ గిరిజీ మహారాజ్. అన్ని విధాలుగా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ఇక్కడ భోగబండారు కార్యక్రమం నిర్వహించి స్వామివారి మాలధారణతోటి అక్కడ వేణుగోపాల స్వామి గుడి వరకు కూడా అందరం వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం తీసుకునేసి ఈ యొక్క జయంతిని అందరూ పండగ వాతావరణంగా చేసుకుంటారు. కాబట్టి ప్రతి తాండాలో ఈరోజు భోగబండారో అందరూ నిర్వహిస్తారు. ఈ కార్యాచరణ ఎప్పటికీ పూర్వం నుంచి వస్తూ ఉన్న కార్యాచరణ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని మా బంజారాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. బంజారా సోదరులందరికీ కేవలం ఒక పండగ దినము. దీనికి కారణం ఏంటంటే హాతీరాం బావాజీ 596వ జయంతి ఉత్సవాలు వేడుకలు జరుగుతున్నాయి. ఇది తరతరాలుగా బంజారులు మా ఇళ్లలో ఎవరి ఇళ్లలో వాళ్ళు జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ తన ఆస్థానమైనటువంటి తిరుపతికి వచ్చి ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం 2 సార్ల ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి బర్సి ఉత్సవము దీపావళికి 2 రోజుల ముందు వస్తుంది. ఒకటి జయంతి ఉత్సవాలు అది ఆషాఢ శుద్ధ పంచమి రోజు జరుగుతుంది. ఇవాళ ఆషాఢ శుద్ధ పంచమి తిథి కాబట్టి తిథి ప్రకారము బంజారా తండాలో యావత్ భారత్లో విశ్వ దేశాలలో కూడా ఖచ్చితంగా కూడా ఈ హాతీరాం బావాజీ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి భారీ సంఖ్యలో బంజారా సోదరులు ఎప్పుడైనా కూడా హాతీరాం మఠాన్ని వీక్షించి దీన్ని పరిరక్షించుకునే బాధ్యత